ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఓయ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సెలబ్రేషన్స్, సంబరాలు, ఇది జరుపుకోవడానికి చాలా రకాల కారణాలు, ఎన్నో సందర్భాలు. ఈ న్యూ ఇయర్ అనేది అందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక పబ్లిక్ బర్త్డే లాంటిది. ప్రతి చిన్న విషయం సెలబ్రేట్ చేసుకునే నేను ఈ న్యూ ఇయర్ ని చాలా గ్రాండ్ గా జరుపుకునేవాడిని. కానీ పోయిన సంవత్సరం నుంచి నేను సెలబ్రేట్ చేసుకోవడం మానేశాను. సమస్యలు అనేవి అందరికీ వస్తాయి. పుట్టుక నుంచి మరణించేంత వరకు ప్రతి అడుగు సమస్యతో నిండినటువంటిది. ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నాము, ఎంత నమ్మకంగా ఎదుర్కొంటున్నాము, ఎంత కరేజియస్గా ఎదుర్కొంటున్నాం అనేది మన సత్తా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదన్నా సరే, చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి. దాంతో చాలా సమస్యలకి పరిష్కారం మనం వెతకొచ్చు. ఒకడు నీళ్ళల్లో బాగా మునిగిపోయారంట. అప్పుడు ఒకడు బోట్లో వచ్చి నాన్న అంటే, లేదు దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పాడంట. మళ్ళీ ఇంకొకడు చాలా కష్టపడి వచ్చి బాబు హెల్ప్ చేస్తానని, నువ్వు కాపాడక్కర్లేదు, దేవుడు ఉంటారు, నువ్వు వెళ్ళిపో అన్నాడంట. హెలికాప్టర్లో ఒకడు వచ్చాడు, రే వచ్చేయరా, ఇప్పుడునా ఇంత దూరం తల్లి నీళ్ళు వచ్చేసిందిరా, వచ్చేయరా అంటే, దేవుడు కాపాడతారు సార్, మీరు వెళ్ళండి అంటారు. తర్వాత వాటర్ ఫుల్గా ఉంది, చనిపోయాడు అబ్బాయి. అక్కడ వెళ్ళి గొడవ పడుతున్నాడు, నువ్వు వస్తావును కదరా, నేను వెయిట్ చేశాను, దేవుడా నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు నాకు. రే ఫస్ట్లో బోట్లో వచ్చింది కూడా నేనేరా, హెలికాప్టర్లో వచ్చింది కూడా నేనే వచ్చి నీకు సపోర్ట్ చేద్దాను అనుకుంటే నీ వద్దు అన్నావు. మనిషి రూపంలోనే నేను వస్తాను, ఆ మనిషి రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాను. నా రూపంలో నేను వచ్చానంటే నువ్వు చూడలేవు నన్ను, సో నీ మనిషి రూపంలోనే వస్తానని అప్పుడు దేవుడు చెప్పారంట. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది, అందుకే ఇది పోయింది. కానీ మనకి ఆపద అని ఏదనుకుంటున్నావు అదే సంపద అవుతుందండి. ఆశ్చర్యమేంది. అలాగే ఇంకోటి ఆలోచించండి, తిరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదెంత. గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందంటే అది ఐ థింక్ ఎవరికైనా ఆ ఎమోషన్ అర్థమవుతుందండి. మన ఫ్రెండ్స్ అయినా, మన ఫ్యామిలీకి అయినా, ఎవరికైనా ఏదైనా తప్పు జరిగితే మనకి లోపల ఉన్న ఫైర్ వేరేలా ఉంటుంది. అండ్ ఆ టైంలో మనం రియాక్ట్ అయినప్పుడు చాలా జెన్యూన్ గా రియాక్షన్ ఉంటుంది, ఒక ఇంటెన్సిటీతో రియాక్షన్ ఉంటుంది. నీ గురించి ఎవరెవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నీ మీద లేనిపోయిన నిందలేస్తున్నారో, నేరాన్ని రుజువుపరచాలని, నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తారో వారి మాటలు ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నువ్వు కంగారు పడాల్సింది లేదు, నువ్వేదో ప్రూవ్ చేసేవలసిన పరిస్థితి అయితే అసలు లేదు. ఇక్కడ ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవునికి అవకాశమే. యుద్ధం ఎవరిదే? యెహోవాదే. ఆయన కదా కరెక్ట్గా సెటిల్ చేసేది పరిస్థితులన్నీ. ఒకవేళ ప్రజల్ని ఈ రోజు నేను నిందించొచ్చేమో, నువ్వెందుకు పనికి రానివాడు అనొచ్చేమో, దేవుడు విన్నాడా మాట? వారి మాట తప్పు అని ప్రూవ్ చేయడానికైనా దేవుడు నిన్ను పనికొచ్చేవాడిగా చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. చేయలేవని అంటున్నారేమో ప్రజలందరూ. నీకున్న వైకల్యాన్ని బట్టి, నీకున్న వైఫల్యాన్ని బట్టి ప్రజలందరూ నేను చూసి యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అంటున్నారేమో. దేవుడు వినేశాడు ఆల్రెడీ ఆ మాటల్లో. అవి తప్పును ప్రూవ్ చేయడానికైనా దేవుడు నేను ఏం చేయబోతున్నాడు? ఇక్కడ లేవనెత్తబోతున్నాడు. కొట్టే శక్తి ఉన్నా, కొట్టే ఓపికన్నా, కొట్టే బలం ఉన్నా, కొట్టడం తెలిసినా తట్టుకొని నిలబడతాం చూడు, దెబ్బ తిని, అది బలం. ఎగతాళి చేసినోడిని ఎగతాళి చేయటం కాదు, అవమానించినోడిని అవమానించడం బలం కాదు, తిట్టినోడిని తిట్టడం బలం కాదు, తిట్టును తట్టుకోవటానికి బలం కావాలి. ఇంత ఉండి కూడా మౌనంగా తట్టుకొని పక్కకు వచ్చేస్తాడు చూడు, వాడు బలవంతుడు. ఎగబడ్డోడు హడావుడు చేసినోడు కాదు. అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో జరిగి ఉంటుంది. కొన్నిసార్లు అరే మనం ఇలానే రియాక్ట్ అయ్యామే, ఇలా రియాక్ట్ అయ్యింటే బాగుండేదే అనిపిస్తుంది. అండ్ నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి.
మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవ్వడికి తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా ఓ రోజు వస్తుంది, వద్దనుకున్నా వినబడతా, చెవులు మూసుకున్నా వినబడతా. పట్టించుకోకండి, ఎవరి గురించి పట్టించుకోవద్దు. ఎప్పుడైనా కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరు మనల్ని విమర్శించినా మనం నవ్వుతూ సమాధానం చెప్పాలి. సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి.